Hey guys, today let's build a code on GIF creator using Python. సో గిఫ్ క్రియేటర్కి మనకి కొన్ని ఇమేజెస్ అయితే కావాలి. అందుకే నిన్న ఇమేజ్ రిలేటెడ్ ఒక ఒక కోడ్ బిల్డ్ చేసాం కదా. మేబీ అది ఇక్కడ ఏం యూజ్ అవ్వదు, బట్ ఇమేజ్ కదా, సో కొంచెం ఐడియా వస్తుందని చేసిన అది. సో కోడ్లోకి వచ్చేసి ఇమేజ్ ఐఓ అని ఒక మాడ్యూల్, అది ఫస్ట్ ఇన్స్టాల్ చేయాలి. నేను ఇన్స్టాల్ చేసిన, డైరెక్ట్గా ఇంపోర్ట్ చేస్తున్నా. అందులో నుంచి v3ని మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. నేను అలియాస్ ఇచ్చేసాను ఐఐఓ అని, యాజ్ ఐఐఓ. కోడ్లోకి వచ్చేస్తే ఫంక్షన్ యూజ్ చేసి కోడ్ అయితే బిల్డ్ చేద్దాం. సారీ ఫంక్షన్ కాదు, ఫస్ట్ ఒక వేరియబుల్ తీసుకుంటున్నా, ఫైల్ నేమ్స్. ఇక్కడ లిస్ట్లో తీసుకుంటున్నా. ఎందుకు లిస్ట్లో తీసుకుంటున్నా అంటే, ఇప్పుడు గిఫ్ అంటే నంబర్ ఆఫ్ ఇమేజెస్ కలిపి వాళ్ళు గిఫ్ట్ చేస్తారు కదా, అట్లనే మనం కూడా చేద్దాం. సో నేను ఇక్కడ గిఫ్ ఇమేజ్ పాత్ ఇచ్చేసాను. ఈ పాత్ ఉంది కదా, గిఫ్ క్రియేటర్ //image1.jpg, దిస్ ఈజ్ కాల్డ్ రిలేటివ్ పాత్. అంటే ఇది డైరెక్ట్గా మా కరెంట్ డైరెక్టరీ అదే ఎందులో అయితే ఉందో అది డైరెక్ట్గా తీసుకుంటుంది సిస్టమ్ నుంచి. సి డ్రైవ్ నుంచి మనం ఇంకో పాత్ రాస్తాం కదా, అది అబ్సల్యూట్ పాత్. అబ్సల్యూట్ పాత్ అంటే లైక్ కంప్లీట్ పాత్ అని అర్థం. ఇది షార్ట్ పాత్ అని అర్థం. సో ఇమేజెస్ అని ఇంకో వేరియబుల్ తీసుకున్నా, ఫర్ లూప్ అయితే తీసుకుందాం. ఫర్ ఫైల్ నేమ్ ఇన్ ఫైల్ నేమ్స్ ఇమేజెస్ డాట్ అపెండ్ ఐఐఓ డాట్ imread మెథడ్ యూజ్ చేస్తున్నా. ఇక్కడ రీడ్ అవ్వడానికి. రీడ్ అయినవి అది ఇమేజెస్లోకి అపెండ్ అయిపోతుంది. ఎంటీ లిస్ట్ తీసుకున్నాం కదా. ఫస్ట్ ఫైల్ నేమ్ వచ్చేసి ఇటరబుల్ వేరియబుల్, సెకండ్ ఇన్ ఫైల్ నేమ్స్ అని ఇచ్చా కదా, అది మనం తీసుకున్న అదే లిస్ట్ తీసుకున్నాం కదా పాతది, అదే అనమాట. ఆ వేరియబుల్ ఇచ్చినాము ఇక్కడ, ఆ వేరియబుల్ యూజ్ చేసినా ఇక్కడ ఏంటి. ఓకే, సో నెక్స్ట్ మరి రీడ్ చేసింది రైట్ చేయాలి కదా, అందుకే లూప్ బయటకు వచ్చి నేను రైట్ చేస్తున్నా. ఐఎమ్ రైట్ అని తీసుకున్నా. ఇది కూడా ఒక మెథడ్. ఇమేజెస్ డాట్ గిఫ్ అని సేవ్ చేస్తున్నా, మనం అవుట్పుట్ వచ్చేది. సో ఇక్కడ ఇంకొకటి మిస్ అవుతుంది. ఏంటంటే పాత్ ఇవ్వాలి కదా, పాత్లోనే సేవ్ అవుతుంది అది. పైన పాత్ ఇచ్చినాం కదా, ఆ పాత ఇక్కడ ఇస్తున్నా, గిఫ్ క్రియేటర్ది. గిఫ్ క్రియేటర్ అంటే మనకు స్పెసిఫిక్గా ఒక పాత్లో సేవ్ చేయాలి కదా, సో అందుకే ఇది తీసుకున్నా. సో ఇది కూడా డైరెక్ట్గా లైక్ కరెంట్ డైరెక్టరీలోకి వెళ్ళి ఆడనే సేవ్ అవుతుంది. ఇమేజెస్ అని ఇచ్చిన. నెక్స్ట్ డ్యూరేషన్. గిఫ్ అంటే మనకి మ్యాక్సిమం 5 సెకండ్స్ 5 సెకండ్స్ ఉంటుంది. సో ఆ 5 సెకండ్స్ ఇచ్చేసిన. లూప్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అని ఇచ్చిన. ఇవి ఇన్బిల్ట్ వేరియబుల్స్ అనుకోండి. నెక్స్ట్ ప్రింట్ స్టేట్మెంట్ ఇస్తున్నా యూజర్ ఇంటర్ఫేస్ కోసం, మనకు అర్థం కావడానికి. గిఫ్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ అని ఇస్తున్నా. ఓకే, ఒకసారి కోడ్ చూసుకుందాం. ఫైన్, కోడ్ అయిపోయింది. రన్ చేద్దాం ఒకసారి. నైస్, గిఫ్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ అంట. డైరెక్టరీలోకి వెళ్ళిపోతే ఇమేజెస్ డాట్ గిఫ్ నాకు క్రియేట్ అయింది. ఒకసారి చూద్దాం. చూడండి, 5 సెకండ్స్ డ్యూరేషన్. సో మీరు కూడా ట్రై చేసి కమెంట్ బిలో. థ్యాంక్ యూ ఫర్ watching.